మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి క్యాండిల్ కిందికి వచ్చింది, రెడ్ క్యాండిల్ చేసింది. ఇది ఒక ప్యాటర్న్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ప్యాటర్న్ ఏందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది కాబట్టి మనం ట్రయాంగిల్ ప్యాటర్న్ అని అనుకుంటాం. చూద్దాం మార్కెట్ ఎటు పోతుంది. మనకు అనుకున్నట్టు ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చింది కాబట్టి నేనేమనుకుంటున్నా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లెక్క అవుతుంది. ఆ ప్యాటర్న్ కొంచెం చెక్ చేద్దాం మనం. రైట్, ఓకే, వచ్చింది మార్కెట్ వచ్చేసింది. సూపర్. మనకు అనుకున్న టార్గెట్ 1:3 కాదు 1:4 వచ్చేసింది. మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి మన టార్గెట్ హిట్ అయి ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో చూద్దాం. అయితే మార్కెట్ రెండు పెద్ద బేరిష్ క్యాండిల్ ఇచ్చేసి లైట్ సైడ్ వేస్ అయింది. ఇక్కడ ప్రైస్ కంప్రెషన్ అయింది కాబట్టి మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఐ థింక్ కిందికి వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది మార్కెట్. డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది తర్వాత రోజు. మార్కెట్ ఈ లెవెల్ను రీటెస్ట్ చేసింది. ఎందుకంటే ఈ లెవెల్ నుంచే మూవ్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్ను రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి లైట్గా కిందికి వచ్చేసి మళ్ళీ పైన పోయి మళ్ళీ ఇంకోసారి అక్కడ తీసుకున్న వాళ్ళందరినీ ఇక్కడ ఎవరైనా పుట్టు సైడు ట్రేడ్ మిస్ అయిన వాళ్ళను మళ్ళీ ఎంట్రీ చేసుకోనికి ఇక్కడ దాకా వచ్చేసింది. మెల్లిమెల్లిగా ఇక్కడ దాకా వచ్చేసి ఇంకో ప్యాటర్న్ వచ్చేటట్టు ఉంది. చూద్దాం.